విజయవాడ ఈస్ట్లో ఈసారి ఎవరు గెలుస్తారు? వైసీపీనా లేక టీడీపీనా? వైసీపీ తరపున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నాడు. తెలుగుదేశం తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. అవినాష్ వచ్చి యువకుడు, అలాగే గద్దె రామ్మోహన్ గారు సీనియర్గా చూడొచ్చు. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు 14లో గెలిచారు, 19లో గెలిచారు, కేవలం 2009లో మాత్రమే ఓడిపోయారు. ఇక అవినాష్ విషయానికి వస్తే 2019లో గుడివాడ నుంచి పోటీ చేశాడు తెలుగుదేశం తరపున. అయితే అక్కడ ఓడిపోయాడు అవినాష్. అయితే విజయవాడ ఈస్ట్ నుంచి ఇప్పుడైతే పోటీలో దిగాడు. సో ఇదనేది ఆసక్తికరంగా మారింది. ఇక అవినాష్ బలంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమే అవినాష్ బలంగా చూడొచ్చు. ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే అవినాష్ బలంగా చూడొచ్చు. దాంతో సెకండ్గా అయితే అవినాష్కి యూత్ ఓటర్స్ అయితే ఎక్కువగా అట్రాక్ట్ అయినట్టు తెలుస్తుంది. యూత్ ఓటర్స్లో అవినాష్ పట్ల కొంత క్రేజ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ అన్నను గెలిపిస్తాం అనే టాక్ అయితే విజయవాడ ఈస్ట్లో కొనసాగుతుంది. ముఖ్యంగా అవినాష్కి కలిసి వస్తున్న అంశం వచ్చి ఆ కృష్ణలంక ప్రాంతంలో కృష్ణా నది పొంగినప్పుడు ఇళ్లలోకి నీరు వెళ్తూ ఉంటుంది. సో అక్కడ ఇళ్లలోకి నీళ్లు వెళ్లకుండా వాల్ కట్టారు చుట్టూత. ఎంత పొడవు ఉంటే అంత పొడవు వాల్ కట్టారు. అది మేజర్ అసెట్గా అవినాష్కి అయితే మారుతుంది. ఇక గద్దె రామ్మోహన్ గారికి స్వతహాగా మంచి పేరు ఉంది. నియోజకవర్గానికి అందుబాటులో ఉంటాడనే పేరుంది. అందరినీ పలకరిస్తుంటాడనే పేరుంది. దానికి తోడుగా ఈసారి జనసేనతో పొత్తులో వెళ్ళడం గద్దె రామ్మోహన్ గారికి బాగా కలిసి వస్తున్న అంశం. జనసేనతో పొత్తులు వెళ్ళడం ఎందుకు బాగా కలిసి వస్తుందంటే ఆయన 2009లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? ప్రజారాజ్యం పార్టీ అప్పుడు పోటీలో ఉంది. ముక్కోణపు పోరులో ఆయన ఓడిపోయాడు. సో అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ చాలా ఎక్కువ ఉన్నారు. సో ఈసారి ఆ అభిమానులు ఆ ఓట్లన్నీ గద్దె రామ్మోహన్కి టర్న్ అవుతాయని చెప్పి బలంగా ఫిక్స్ అయి ఉన్నాడు. సో గద్దె రామ్మోహన్ గారు గెలుపు మీద అయితే ఫుల్ ధీమాగానే ఉన్నారు. ఇటు అవినాష్ కూడా అంతే ధీమాగా ఉన్నాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మాస్ ఏరియా అయిన కృష్ణలంకలో ఆ గోడ కట్టించడం, అలాగే యూత్ ఓటర్స్ నా పక్కన ఉన్నారనే బలమైన నమ్మకంతో అవినాష్ అయితే కాన్ఫిడెంట్గా ప్రచారం చేస్తున్నాడు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అని జెన్యూన్గా మనం చెప్పుకుంటే మాత్రం సీనియారిటీ, అనుభవం పరంగా ఆయన గద్దె రామ్మోహన్ గారికి ఒక లిటిల్ బిట్ ఎడ్జ్ కనపడుతుంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది. అవన్నీ పక్కన పెడితే విజయవాడ అనేది తెలుగుదేశానికి బాగా పట్టున్న ప్రాంతం కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. సో ఫైనల్గా వీళ్ళల్లో గెలవడానికి ఛాన్స్ ఎవరికి ఉంది? అవినాష్గా లేదా గద్దె రామ్మోహన్ గారికి? ఒక స్లైట్ మెజారిటీ, 5 నుంచి 6 వేల మెజారిటీతో గద్దె రామ్మోహన్ గారు అయితే ప్రస్తుతానికి గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఎలక్షన్ డేట్ ఆయనకి ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు, ఒకవేళ అవినాష్ని గెలిపించాలని ఓటర్స్ ఫిక్స్ అయితే మాత్రం అవినాష్ అక్కడ గెలవడానికి ఛాన్స్ ఉంది. అయితే గద్దె రామ్మోహన్ గారికి గెలుపు అంత ఈజీగా రాదు. డూ ఆర్ డై, చాలా టఫ్ పోటీ ఎదుర్కొని ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలానే అవినాష్ గెలవడానికి అవకాశాలు లేవని కొట్టిపారేయడానికి లేదు. అవినాష్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్లైట్ ఎడ్జ్ మాత్రం టీడీపీ వైపే ఉంది.